తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ వస్తుంది. అయితే రాష్ట్రంలో అర్హులైన కవులు, కళాకారులకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంటేనే కవులు, కళాకారులకు పుట్టినిల్లు. ఉద్యమ సమయంలో ఎంతో మంది కవులు, కళాకారులు తెలంగాణ సంస్కృతిని తమ ఆట పాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో అలాంటి కళాకారులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలోని కవులను, కళాకారులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యమంలో తమ ఆట పాటలతో రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పిన కవులు, కళాకారులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. తమకు పింఛన్లతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం, ప్రత్యేక హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు జారీ చేయాలని కళాకారులు తాజాగా మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈ విషయంపై పాజిటివ్గా స్పందించారు. ఈ మేరకు అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కళారంగానికి, కళాకారులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుందన్నారు. గతంలోనూ మంత్రి జూపల్లి ఇదే విషయంపై ప్రస్తావిస్తూ తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదన్నారు. అర్హులైన అందరికీ 6,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.